123వ రోజు గీతా మకరందం భగవద్గీత పార్ట్ 123 బై అరిందం కుమార్ అప్లోడ్ చేస్తున్నాను. విని ఆనందించండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మిత్రులతో, మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ గురుభ్యో నమః. గీతా మకరందంలో 123వ రోజు. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం శ్రీ గీతాదేవ్యై నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. ఓం నమో భగవతే వాసుదేవాయ. అర్జునుని యొక్క ప్రార్థనను శ్రీకృష్ణుడు విన్నాడు. విన్నపాన్ని మన్నించాడు. విశ్వరూపాన్ని ఉపసంహరించాడు. అర్జునునితో ప్రియంగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు శ్రీ భగవాను యొక్క వాచ 47వ శ్లోకంలో పట. మయా ప్రసన్నేన తవ అర్జున ఇదం రూపం పరం దర్శితం ఆత్మయోగాత్ తేజోమయం విశ్వం అనంతం ఆద్యం యత్మే త్వదన్యేన దృష్టపూర్వం. అర్జున, నా విశ్వరూపము తేజోమయం, సర్వాత్మకం, అనంతం, ఆద్యం. గతంలో ఎవ్వరూ చూడనటువంటి ఉత్కృష్టమైనటువంటి రూపాన్ని నువ్వు చూశావు. నిన్ను అనుగ్రహించాలని నా యోగశక్తి చేత నీకు ప్రసన్నయ్యానయ్యా అని చెప్పేసి చెప్తున్నాడు ఇక్కడ. ఇటువంటి అద్భుతమైనటువంటి రూపము అర్జునుడు తప్ప మరెవ్వరు గతంలో చూడలేదంటున్నాడు. కానీ శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని అర్జునుడి కన్నా ముందుగా చాలా మందికి చూపించినట్లు మనకు భారతంలో భాగవత గ్రంథాలు తెలుపుతున్నాయి. మనకు పుట్టగానే తల్లిదండ్రులైనటువంటి దేవకీ వసుదేవులకు చతుర్భుజుడిగా దర్శనమిచ్చాడు. గోకులంలో మను తిన్నాడని విని యశోద నోటి తెరవమని అడిగినప్పుడు తన నోటిలో విశ్వానంతా చూపాడు. కురుసభలో ధృతరాష్ట్ర భీష్మాదులకు విశ్వరూపాన్ని ప్రదర్శించి చూపాడు. యమునా జలాలలో అక్రూరునికి కూడా చతుర్భుజునిగా దివ్య దర్శనమిచ్చాడు. కానీ ప్రస్తుతం అర్జునుడు తప్ప గతంలో ఈ రూపాన్ని ఎవ్వరు చూడలేదంటున్నాడు. అవును, అవన్నీ వాస్తవాలే. కాకపోతే అవన్నీ అవాంతర రూపాలు. అర్జునుడు దర్శించినటువంటి శ్రేష్టమైన రూపం వంటివి మాత్రం కావు. ఇది ఈ విధంగా గీతా తాత్పర్య బోధిని సంస్కృత వ్యాఖ్యానంలో ఈ విధంగా ఉందన్నమాట ఆ విషయం. ఈ విధమైనటువంటి అరుదైనటువంటి విశ్వరూప సందర్శనము భగవంతుని యొక్క అనుగ్రహం చేత భక్తుడైనటువంటి అర్జునుడికి ప్రాప్తించింది. అట్టి దివ్య రూపాన్ని చూసి భయపడడం అవసరం లేని భగవంతుడు అర్జునుని ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఊరడిస్తున్నాడు. ఆయన నవేదయజ్ఞాధ్యయనైర్నదానైర్న చ క్రియాభిర్నత పోభిరుగ్రై ఏవం రూపః శక్య అహం నృలోకే ద్రష్టుం త్వదన్యేన కురు ప్రవీర. కురువీరా అర్జున, మానవలోకంలో వేదాలను, యజ్ఞ విద్యలను అధ్యయనం చేసిన వారు గాని, దానాలు ఆచరించిన వారు గాని, క్రియా తపస్సులు అనుష్ఠించిన వారు గాని ఈ విశ్వరూపాన్ని దర్శించలేరయ్యా. అలాంటి దివ్య రూపాన్ని నువ్వు దర్శించావు అని చెప్తున్నాడు. మరి అన్యులకు దర్శింప సాధ్యం కానిది కేవలం తన ఆత్మయోగ అనుగ్రహాల చేతనే దర్శింపదగినది ఆయన ఈ అలౌకిక అద్భుత రూపాన్ని భగవానుడు ఈ విధంగా వివరిస్తున్నాడని చెప్పేసి. ఈ సాధనలన్నీ మనము నిరుపయోగాలని చెప్పేసి భావించకూడదు. ఇవన్నీ అవశ్యం ఆచరింపదగినవే.
అంటే మామూలుగా చేసేటువంటి రకరకాల సాధనలు చూస్తుంటాం మనం. వేదాధ్యయనాల చేత విశ్వరూపం దర్శింపబడదు. వేదాధ్యయనం వల్ల అధ్యయనం జరుగుతుందే గాని అర్ధబోధకత్వం జరగదు. అదేవిధంగా యజ్ఞాధ్యయనాలు కూడా, యజ్ఞకర్మలను ఆచరించి అధ్యయనాలను చేసి ఉపయోగం లేదు. మీమాంస కల్ప సూత్రాలను కూడా అధ్యయనం చేసి విచారించాలి. అదేవిధంగా గోదాన, భూదాన, కన్యాదాన, తులా, పురుషాది దానాల చేత కూడా విశ్వరూప సందర్శనం జరగదు. అగ్నిహోత్రాది శ్రౌతక్రియలు, చంద్రయానాది తపస్సులను ఆచరించే వారి చేత కూడా పొందబడదు. ఆ విధంగా అని చెప్పేసి ఈ సాధనలన్నీ కూడా ఉపయోగం లేవని చెప్పి మాత్రం భావించకూడదట. ఇవన్నీ అవశ్యం చేయదగ్గవే. కాకపోతే ఈ సాధనలు అంతఃకరణ శుద్ధిని మాత్రమే ప్రసాదిస్తాయి. విశ్వరూప దర్శనం కేవలం భగవంతుని యొక్క అనుగ్రహంతోనే అది ప్రాప్తిస్తుంది. భగవద్ అనుగ్రహం అశుద్ధ చిత్తులకు అందుతుందా చెప్పండి? అందువల్ల ఈ సాధనలన్నీ ఆచరించాలి. కానీ భగవద్ అనుగ్రహానికి ముఖ్య కారణమైన భక్తి చేతనే సందర్శనం సంప్రాప్తమవుతుందనేది మరవకూడదు. అట్టి అనుగ్రహాన్ని పొందడం వల్ల గతంలో ఎవ్వరూ దర్శించినటువంటి రూపాన్ని అర్జునుడు దర్శించు కృతార్థుడయ్యాడు అని చెప్పేసి చెప్పడంలో ఉద్దేశం అన్నమాట. 49వ శ్లోకంలో అంటున్నాడు భగవానుడు, మాతే వ్యథా మాచ విమూఢభావో దృష్ట్వా రూపం ఘోరమిదృగ్మదేహం వ్యపేతభీ ప్రీతమనా పునస్త్వం తదేవ మే రూపమిదం ప్రపశ్య. మాతే వ్యథ మా చ విమూఢ భావ దృష్ట్వా రూపం ఘోరం ఈదృక్ మమ ఇదం వ్యపేతభీః ప్రీతమనాః పునః త్వం తత్ ఏవ మే రూపం ఇదం ప్రపశ్య అంటున్నాడు. అర్జున, భీకరమైనటువంటి నా విశ్వరూపాన్ని చూసి భయపడిన అవసరం లేదయ్యా, కలత చెందాల్సిన అవసరం లేదు. నిర్భయంగా ఉండు, ప్రసన్నంగా ఉండు. నువ్వు కోరినట్లు నా పూర్వ రూపాన్ని దర్శించు అని చెప్పేసి అంటున్నాడు భగవానుడు ఇక్కడ. ఇంతకు అర్జునునికి ఏది ఇష్టమైన రూపం? చతుర్భుజ రూపం. పార్థ, శంఖచక్ర గదాధర రూపంతో శోభించేటువంటి ఇష్ట రూపాన్ని దర్శించు. శంఖచక్ర గదాది ఆయుధాలతో ప్రకాశించే పరమాత్మ రూపం అర్జునునికి ఇష్టరూపం, అంటే ఇష్టదేవత రూపం. చతుర్భుజుడైనటువంటి నారాయణమూర్తి అర్జునునికి ఇష్టదేవత. చతుర్భుజ రూపము ఆయన ఇష్టదేవతా రూపం. శ్రీకృష్ణుని విశ్వరూపాన్ని దర్శించిన తర్వాత ఆయన సాక్షాత్తు తన నారాయణమూర్తి అనేటువంటి జ్ఞానం అర్జునుడు స్థిరపడింది. కాబట్టి తన ధ్యానమూర్తి చతుర్భుజుడైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క రూపమును దర్శించాలని అభిష్టంతో అర్జునుడు చతుర్భుజ రూపాన్ని అనుగ్రహించమని చెప్పేసి ఇంతవరకు కోరడం చూశామన్నమాట. కాబట్టి అక్కడ ఏదైతే ఇంతవరకు సంశయం వచ్చిందో ఆ సంశయం అనేది పూర్తిగా నివృత్తి అయిపోయింది అనే విషయం చెప్తూ ఇప్పుడు ఈ విషయం లోపల సంజయుడు చెప్తున్నాడు. ఇదే విషయాన్ని జోడిస్తూ మనకు, ఇత్యర్జునం వాసుదేవస్తథోక్త్వా స్వకం రూపం దర్శయామాస భూయః ఆశ్వాసయామాస చ భీతమేనం భూత్వా పునః సౌమ్య వపుర్మహాత్మా. సంజయుడు అంటున్నాడు, ధృతరాష్ట్ర మహారాజా, ఈ విధంగా వాసుదేవుడు అర్జునుడితో పలికి అర్జునుడు కోరినట్లు తన యొక్క పూర్వ రూపాన్ని దర్శింపచేశాడయ్యా. మహాత్ముడైనటువంటి శ్రీకృష్ణుడు మళ్ళీ తన సౌమ్య రూపం చూసి భయభ్రాంతులకు గురైనటువంటి అర్జునుడిని ఓదార్చాడట. అంటే తన సౌమ్య రూపాన్ని ఇప్పుడు చూపాడు. ఆయన చూపడం వల్ల భయం భ్రాంతికి లోనటువంటి అర్జునుడిని ఇప్పుడు ఓదార్స్తున్నాడు స్వామి అని చెప్పేసి సంజయుడు చెప్తున్నాడు రాష్ట్రానికి. భయంకరమైన విశ్వరూపాన్ని పరమేశ్వరుడు ఉపసంహరించాడు. దివ్యమైనటువంటి పూర్వ మంగళ రూపంతో సాక్షాత్కరించాడు. దానిని స్వకం రూపం అని వర్ణించాడు సంజయుడు. స్వకం రూపం అంటే తనదైన రూపం, తన సంబంధమైన రూపం అని అర్థం. అదే పూర్వ రూపం. పూర్వం అంటే శ్రీకృష్ణావతారంలో ప్రథమంగా కనపడినటువంటి రూపం, అంటే వసుదేవుని గృహంలో జన్మించినప్పుడు గోచరించినటువంటి రూపం.
దేవకీ వసుదేవులకు శ్రీకృష్ణుడు అవతరించగానే చతుర్భుజుడుగా ఆరోపించాడని మనకు ఇంతకుముందే విన్నాం మనం ఈ విషయం. ఆ చతుర్భుజ మూర్తిని దర్శించాలని అర్జునుడు కోరాడు. ఆ మూర్తిని దర్శింపచేస్తూ శ్రీకృష్ణ పరమాత్మ తన విశ్వరూపాన్ని ఉపసంహరించాడట. ఈ సందర్భంలో శ్రీకృష్ణుని వాసుదేవుడిగా సంజయుడు ప్రత్యేకంగా వర్ణిస్తున్నాడు. అది చాలా విశేషమైన విషయం. శంఖ చక్ర గదాది ఆయుధాలతో మకరం కుండలాలతో ప్రకాశిస్తూ శ్రీవత్స కౌస్తుభ వనమాల పీతాంబరాలతో శోభిస్తూ పరమదయామయుడైనటువంటి ఆ శ్రీకృష్ణదేవుడు తిరిగి సౌమ్య రూపాన్ని ధరించాడు. ఇది శ్రీకృష్ణదేవుడు భక్తుడైనటువంటి అర్జునుని కరుణించి అనుగ్రహించినటువంటి ఇష్టదేవతా రూప దర్శనం. చతుర్భుజుడైనటువంటి నారాయణమూర్తి దర్శనం. ఆ తర్వాత ఆ రూపాన్ని కూడా తిరోహితం చేసి కమలదళ లోచనుడై నీలమేఘశ్యాముడిగా ఆగుపించి విశ్వరూప దర్శనంలో దిక్కులు తెలియక భయభ్రాంతులకు లోనటువంటి అర్జునుని ఊరడించాడట. అర్జునుని హృదయం ఆనందసాగరమైంది. మరల తిరిగి పునః అంటూ మళ్లీ మళ్లీ అని 2 సార్లు పలకడంలో విశ్వరూప ఉపసంహారం క్రమంగా జరిగిందనేది స్పష్టంగా మనకిక్కడ తెలుస్తుంది విషయం. ఇక అర్జునుని సంతోషం కాదనమాట. దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన ఇదానీమస్మి సంవృత్తః సచేత ప్రకృతిగతః. జనార్దన, కృష్ణ, మానవాకారంలో ఉన్నటువంటి సౌమ్యమైనటువంటి నీ రూపాన్ని చూసి ఇప్పుడు నేను శాంతిని పొందానయ్యా, స్థిమితపడ్డాను, నా చిత్తము ప్రసన్నంగా ఉంది అని చెప్పేసి చెప్తున్నాడు. ఇక్కడ విశ్వరూప సందర్శనము ప్రారంభమైనటువంటి క్షణం నుంచి ఏదో అసాధారణ పరిస్థితిలో అనూహ్యమైనటువంటి వాతావరణంలో ఉండినవన్నీ ఒక్కసారి ఉపశమించి సామాన్య స్థితికి చేరుకున్నాయి. ఏమిటివంటే ఒకటైతే కదా, వాటిని 3 కోణాల్లో మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలట. మొదటిది, శ్రీకృష్ణుడు ఇంతవరకు సౌజన్యం ఉట్టిపడుతూ సౌమ్యమూర్తిగా మనోహరూపంతో బోధిస్తున్నవాడు అంతమెక్కడో తెలియని ఉగ్రరూపాన్ని ధరించి భయంకరుడి కలవరబెట్టాడు. ప్రస్తుతం ఆ రూపాన్ని ఉపసంహరించి తిరిగి సౌమ్యంగా సామాన్యంగా దర్శనమిస్తూ స్వస్థతను కలిగించాడు. రెండవది అర్జునుడు. భీకరమైనటువంటి శ్రీకృష్ణదేవుని ఉగ్రరూపాన్ని చూసి భయకంపితుడైన అర్జునుడు తిరిగి పరమేశ్వరుని మానవ రూపునుగా మంజులమూర్తిగా దర్శించి వాసుదేవుని అనునయ వాక్యాల చేత ఊరడించబడి తిరిగి స్వస్థతను పొంది సామాన్య స్థితికి చేరుకున్నాడు. మూడవది గీతాశాస్త్రం. చూడండి, ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం పట్టుకోవాలి విషయాన్ని. ప్రారంభం నుంచి అనుష్ఠుపు ఛందస్సులో అలవోకగా అవలీలగా సాగుతూ వచ్చిన శ్లోకాలు విశ్వరూపం ఆరంభం కాగానే అందరం గమనించి ఉంటాము. అనుష్ఠుపు ఛందస్సును ఆవల ఉంచి త్రిష్ఠుపు ఛందస్సులో మింగుడు పడినటువంటి పదాలతో కథంతులకి ఇప్పుడు ఇదానీం అంటే ఇప్పుడు విశ్వరూపాన్ని ఉపసంహరించగానే తాను కూడా తిరిగి సజావుగా అనుష్ఠుప్ ఛందస్సును అందుకొని మామూలు స్థితికి చేరింది. అంతటా స్వస్థత నెలకొంది, శాంతి పరిడవిల్లింది. విశ్వరూప దర్శన ప్రాప్తిని గూర్చి భగవంతుడే స్వయంగా చెప్తున్నాడు 52వ శ్లోకంలో పట. సుదుర్దర్శమిదం రూపం దృష్టవానసి యన్మమ దేవా ఆప్యస్య రూపస్య నిత్యం దర్శన కాంక్షిణః. భగవానుడు అంటున్నాడు, అర్జున, సులభ సాధ్యం కానటువంటి నా దివ్య రూపాన్ని నువ్వు దర్శించావు కదా, ఈ దర్శనం కోసం దేవతలు కూడా నిత్యం పరితపిస్తూ ఉంటారయ్యా. అర్జున, చూడశక్యం కానటువంటి ఈ రూపాన్ని నువ్వు దర్శించావు కాబట్టి సుదుర్లభమైనటువంటి అద్భుత రూపాన్ని నీవు చూశావు. సులభ సాధ్యం కాని కార్యాన్ని సాధించడం నీకే సాధ్యమైంది. ఇదంతా నీ పుణ్యం, నీ భాగ్యం, నీ అదృష్టం, నీ సుకృతం అని భగవంతుడు అర్జునుని ఆశీర్వదిస్తున్నాడు. ఇక్కడ దుర్దర్శనం అంటే కష్టం మీద చూడశక్యం అని అర్థం. సుదుర్దర్శనము అంటే అతి కష్టం మీద చూడశక్యం అని అర్థం. అట్టి రూపాన్ని అర్జునుడు దర్శించాడు. దేవతలు అందుకోలేని భాగ్యాన్ని అందుకున్నాడు అర్జునుడు. ఎత్తైన లోకాలలో అతిలోక శక్తులలో
దేవతలు ఆశించి కూడా అందుకునే అదృష్టాన్ని భగవద్ అనుగ్రహంతో మానవలోకం నుంచి నరుడు ఏకభిగిన ఎగిరి అందుకున్నాడు. సురజన్మ కన్నా నరజన్మే శ్రేష్టమని నిరూపించాడు. సుదుర్లభమైనటువంటి దాన్ని సులభతరం చేసింది భక్తి ఒక్కటే అని రుజువు చేశాడు ఇక్కడ. కాబట్టి ఆ యొక్క విషయాన్ని కృషి చేస్తూ చెప్తున్నాడు ఇంకా భగవానుడు. నాహం వేదైర్న తపసా న దానేన నచేజ్యయ శక్య ఏవం విధో ద్రష్టుం దృష్టవానసి మాం యథా. అర్జున, నువ్వు దర్శించినటువంటి నా రూపాన్ని అదే విధంగా దర్శించడం వేదాల చేత కానీ, తపస్సు చేత కానీ, దానం చేత కానీ, యజ్ఞం చేత కానీ సాధ్యపడదు అని చెప్పేసి చెప్తూ, అభ్యసించేటువంటి విద్యలలో వేదాధ్యయనం శ్రేష్టమైనది, శ్రమపడే కార్యాలలో తపస్సు శ్రేష్టమైనది, త్యాగం విషయంలో దానం శ్రేష్టమైనది, కర్మలలో యజ్ఞం పవిత్రమైనది. అయినా భగవదనుగ్రహంతో అర్జునుడు దర్శించిన దివ్యరూపం అనేది వేదాధ్యయనాది కార్యాల వల్ల ప్రాప్తించేది కాదు అని భగవంతుడే స్వయంగా చెప్తున్నాడు. ఉపవాసాలు, వ్రతాలు, శౌచాలు, శీలాలు, యజ్ఞాలు, సంధ్యావందనాలు, అగ్నికార్యాలు, జపాలు, ధ్యానాలు, వేదాధ్యయనాలు మొదలైనవి ఎన్ని ఆచరించినా పుండరీకాక్షుడు, సర్వాతిశయుడు, రమానాథుడు, పాపహరుడు, పరమేశ్వరుడు, అచ్యుతుడైనటువంటి శ్రీహరుణ్ణి నిర్మలమైన భక్తితో కొలవనటువంటి వారికి ముక్తి లభించదు అని చెప్పేసి సాక్షాత్తు బ్రహ్మదేవుడు తన యొక్క మానసపుత్రుడైన నారద మహర్షికి మనం భాగవతంలో చెప్పింది విషయం విన్నాం. ద్వితీయ స్కందంలో ఒకటి ఆ విషయం మనం. మరి వేదాధ్యయన తపోదాన యజ్ఞాల చేత భగవంతుడు లభ్యం కానప్పుడు ఎలా శక్యమవుతాడు అని చెప్పేసి మనకు ఈ యొక్క శ్లోకంలో 54వ శ్లోకంలో మనకి ఈ విషయం ఇప్పుడు చెప్పబోతున్నాడు అనమాట. భక్త్యా త్వనన్యయా శక్య అహమేవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరం తపా. అర్జున, విశ్వరూపుడనైనటువంటి నన్ను యథాతథంగా తెలుసుకోవాలన్నా, దర్శించాలన్నా, లేదా నాలో ప్రవేశించాలన్నా అనన్య భక్తి చేతనే అది సాధ్యము అని చెప్పేసి. కాబట్టి వేదాధ్యయన యజ్ఞ దాన తపస్సుల చేత లభ్యం కానటువంటి విశ్వమూర్తి కేవలం భక్తి చేత పొందపడతాడు. వస్తువు ప్రత్యక్షంగా ఉన్నా దాన్ని చూడడం అంధునికి ఎలా సాధ్యపడదో అలాగే భక్తి లేని వానికి పరమాత్మ దర్శనం శక్యం కాదు. భక్తి పరమాత్మను పొందేటువంటి విధంగా సాధకుణ్ణి సిద్ధం చేస్తుంది అని చెప్పేసి ఇక్కడ మనకు విషయం అనేది తెలుస్తుంది. భక్తి ఉంటేనే భగవత్ప్రాప్తి అనేది మనం ఇంతవరకు కూడా చాలాసార్లు విన్నాం. మనం భాగవతంలో కూడా విన్నాం. మనం నీ పద్యావళు లాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు నీ పేరం బనిసేయు హస్తయుగముల్ నీ మూర్తిపై చూపులు నీ పాదం బుల పొంత మ్రొక్కు శిరము నీ సేవపై చిత్తముల్ నీపై బుద్ధులు మాకు కరుణ నీరజ తత్పత్రేక్షణ. కాబట్టి ఎవరైతే తమ తమ ధర్మాలను నిష్ఠతో ఆచరిస్తూ సర్వత్ర సమభావంతో మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ. మోక్షం ప్రాప్తిస్తుంది అని చెప్తున్నాడు. అర్జున, ఈ విధమైనటువంటి అనన్య భక్తి చేత నా తత్వాన్ని యథాతథంగా భక్తులు తెలుసుకుంటారు. కేవలం తెలుసుకోవడమే కాదు, ప్రత్యక్షంగా సాక్షాత్కారాన్ని పొందుతారు. ఆ తర్వాత నాలోనే ప్రవేశించి మోక్ష రూపులవుతారు అని చెప్తూ, గీత అనేది ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, మోక్షశాస్త్రం.
మీకు నా వీడియో కనుక కాబట్టి ఈ నచ్చితే విషయాన్ని లైక్ చేయండి, దృఢపరుస్తూ షేర్ చేయండి. అనన్య ఈ భక్తి వీడియో కింద ఉన్న ఎలా బెల్ ఐకాన్ను మార్గము క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ దీనివల్ల అనన్య మీకు భక్తి నా అనేది వీడియోలు అందుబాటులో ఈ ఉంటాయి. అద్వైత థ్యాంక్ యూ. అనుభూతికి ఎలా మార్గము తెలియపరిచి ఏకాదశాధ్యాయాన్ని 11వ అధ్యాయాన్ని అద్భుతంగా సమాప్తి చేస్తున్నాడు గీతాచార్యుడు. అధ్యాయ సారాన్ని సుస్పష్టం చేయడమే గాక ఇంతవరకు బోధించిన గీతా ప్రబోధాన్ని సారభూతంగా సమన్వయం చేస్తూ సమస్త గీతాశాస్త్ర సారమైనటువంటి మోక్షమే ప్రయోజనంగా శోభిస్తున్న విషయాన్ని కూడా సంక్షిప్తంగా అందిస్తూ ఈ యొక్క శ్లోకంతో 55వ శ్లోకంతో స్వామి ఈ 11వ విశ్వరూప సందర్శన యోగం అటువంటి ఈ యొక్క అధ్యాయాన్ని సమాప్తి చేస్తున్నాడు. మత్కర్మ మత్పరమో మద్భక్తః సంగవర్జితః నిర్వైరః సర్వభూతేషు యసమామేతి పాండవా. పాండుతనయ అర్జున, నా కొరకే కర్మలాచరించేవాడు, నన్నే పరమగతిగా భావించి జీవించేవాడు, నా భక్తుడుగా బతికేవాడు, విజయ సంగత్వం లేనివాడు, సర్వ ప్రాణుల యందు శత్రుత్వం లేనివాడు నన్నే పొందుతాడయ్యా అని చెప్పేసి చెప్తున్నాడు. సర్వశాస్త్రమయీ గీత, భగవద్గీత సర్వశాస్త్ర స్వరూపిణిని, సమస్త శాస్త్రార్థములు లేనట్టు వ్యాస భగవానుడు నిర్ణయించి చెప్పాడు. కాబట్టి ఇది 11వ అధ్యాయంలో ఈ యొక్క చివరి శ్లోకంలో మనకి ఇదే విషయమే సర్వస్య గీతా శాస్త్రస్య సారభూత అర్థ అని చెప్పేసి మనకు స్పష్టంగా గుర్తు చేస్తున్నాడు ఇక్కడ స్వామి అన్నమాట. కాబట్టి ఇది మత్కర్మకృతు మత్పరమ, అదేవిధంగా మద్భక్త అని చెప్పేసి సంగవర్జిత అని చెప్పే విషయాలను ఇవన్నీ కూడా జోడిస్తున్నాడు మనకు. జోడిస్తూ సర్వుల యందు కూడా ఆయన భగవానుడు నిర్వైరుడుగా ఉన్నాడు అని చెప్పేసి గుర్తు చేస్తున్నాడు. అర్జున, నా కొరకే కర్మలు చేయువాడు, నన్నే పరమగతిగా కలవాడు, నా యందే భక్తి కలవాడు, విషయ సంగత్వం పూర్తిగా లేనివాడు, సర్వభూతముల యందు శత్రుభావం లేనివాడు నన్నే పొందుతాడు అని చెప్పేసి ఈ ఏకాదశాధ్యాయాన్ని సమాప్తం చేస్తున్నాడు భగవంతుడు. పరమేశ్వరుడు తనకు అత్యంత ప్రియమైనటువంటి ఉపదేశాన్ని తనకు అత్యంత ప్రియుడు భక్తుడైనటువంటి అర్జునుడికి ఉపదేశించాడు. పార్థ, నువ్వు తెలుసుకోదగిందే నేను ఉపదేశించాను, నేను ఉపదేశించిందే నువ్వు తెలుసుకున్నావు, నువ్వు అడిగిందే నేను అందించాను, ఇంతకు మించి వేరే విషయం ఏమీ లేదు అంటూ భగవంతుడు విశ్వరూప సందర్శన యోగాన్ని సమాప్తి చేస్తున్నాడు. ఇక్కడ గమ్యాన్ని విడిచి మార్గం ఉండదు. ముక్తి సాధనకు భక్తియే సూటి అయిన మార్గం. భక్తి లేని ముక్తిని ఊహించడం సాధ్యపడదు. కాబట్టి ఎన్ని శాస్త్రాలు అధ్యయనం చేసినా, మరిన్ని కఠోర సాధనలు అనుష్ఠించినా భక్తి లేని వాడు ముక్తిని పొందలేడు. కాబట్టి చిత్రకారుడు తన చిత్రకళా నైపుణ్యం చేత అందమైన కమలాన్ని చిత్రించగలడేమో కానీ దాని నుండి పరిమళాన్ని ఆఘ్రాణించగలడా చెప్పండి. సప్తాశ్వంలో నడిచిన రథముపై సూర్యభగవాన్ ప్రకాశిస్తున్నట్లు సుందరమైన చిత్రాన్ని చిత్రకారుడు గీయగలడేమో, కానీ దాని నుంచి కాంతిని ప్రసరింపజేయగలడా? ఇది అంతే. భక్తి లేకుండా కేవలం పాండిత్యంతో శాస్త్రాలను హృదయస్థం చేసుకునేటువంటి వాడు శాస్త్ర విషయాన్ని మనోఫలకంపై చిత్రించగలడమే కానీ బ్రహ్మానంద భూతిని పొందగలడా చెప్పండి? పొందే అవకాశమే లేదు. అది అనన్య భక్తి చేతన సిద్ధిస్తుంది. కాబట్టి ఏకాదశాధ్యాయాన్ని సారభూతమైన విషయం ఏది అంటే దేవేరపి సుదుర్దర్శం తపోయజ్ఞాది కోటిభి భక్తాయ భగవానేవం విశ్వరూపం అదర్శయత్ అని చెప్పి అంటున్నారు. దేవతలకు కూడా చూడశక్యం కానిటువంటి తపస్సు, యజ్ఞము మొదలైనటువంటి కోటి సాధనల ఫలితంగా కూడా అశక్యమైనటువంటి విశ్వరూపాన్ని భగవంతుడు కావడం చేత ఈ భగవంతుడు ఈయన అర్జునుడు ఇక్కడ మనకు భక్తుడు కావడం వల్ల అర్జునుడికి భగవంతుడు అది చూపించాడు అని చెప్పేసి. ఇక మనం చేయవలసింది ఏంటంటే చూడవలసింది మాత్రమే మిగిలింది, అదే భక్తి. కాబట్టి తర్వాత ప్రసంగము రాబోయేది భక్తి యోగం. కాబట్టి ఆ భక్తి యోగంలో ప్రవేశిద్దాం. ఇతి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విశ్వరూప సందర్శన యోగో నామ ఏకాదశోऽధ్యాయః. ఈ విధంగా ఉపనిషత్తులు, బ్రహ్మ విద్య, యోగశాస్త్రము, శ్రీకృష్ణార్జున సంవాదమైనటువంటి భగవద్గీత యందు విశ్వరూప సందర్శన యోగం అనేటువంటి 11వ అధ్యాయము సమాప్తము. ఒక్కసారి గీతా మహత్యాన్ని మనం చెప్పుకొని మనము
మంగళం పాడదాం ఈ యొక్క 11వ అధ్యాయానికి. గీతాయా పుస్తకం యత్ర యత్ర పాఠ ప్రవర్తతే తత్ర సర్వాణి తీర్థాని ప్రయాగాదీని తత్ర వై. మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణి పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.